ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టకుండా, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకుండా బీఆర్ఎస్ పార్టీ కనీసం జెడ్పీటీసీ కూడా గెలవలేదు. దానికి ప్రత్యేక ఉదాహరణ, ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో బాధ్యతలు తీసుకున్నారో ఆ తర్వాత అంటే 2019లో మరోసారి తీసుకున్న తర్వాత ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డితో చాలా సన్నిహితంగా ఉన్నారు. అంతకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పటికీ పాత పగలైతే మనసులో పెట్టుకొని కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుతో గొడవలు పెట్టుకోవడం జరిగింది. అయితే జగన్తో సన్నిహితంగా ఉన్న సందర్భంలో తెలంగాణ ఆంధ్ర వేరువేరైనప్పటికీ ఇద్దరం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సన్నిహితంగా ఉంటేనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అని గతంలో చెప్పాడు. అయితే ప్రస్తుతం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు, అటు జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిగా దిగిపోయారు. అయితే ప్రస్తుతం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీరిద్దరూ రేపు హైదరాబాదులోని ప్రజాభవన్ లో కలవబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. అయితే 7వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలవబోతున్నారు. అయితే ఏపీ నుండి తెలంగాణకు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్న సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సంబంధించి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. భారీ ర్యాలీకి సైతం ప్రభుత్వాన్ని పర్మిషన్ అడగగా పర్మిషన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే రేపు సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలవబోతున్నారు అని తెలిసి బీఆర్ఎస్ పార్టీ పెద్ద కుట్రకు తెరలేపినట్టు తెలుస్తుంది. వీరిద్దరూ కలిస్తే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందో, ఇక బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుందేమో అని బీఆర్ఎస్ భయపడుతున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ రోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విష ప్రచారం చేయడం మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడుకి ఎలా పర్మిషన్ ఇచ్చారు, టీడీపీకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. అలాగే నిరుద్యోగులు చేస్తున్న నిరసన సెగలో వాళ్ళు పాల్గొని పోలీసులపై అలాగే ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజానికి నిరసన సెగ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా తెలంగాణలో ఎక్కడైనా సరే కానీ ప్రజాస్వామ్యంగా నిరసన చేసుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిరసన అనేది ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకుండా చేసుకుంటే తప్పులేదు. అదే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చూపిస్తూ తెలంగాణ బిడ్డలేమో నిరసన చేసి అరెస్టు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడుకి ఏమో భారీ స్వాగతం పలుకుతున్నారు అని తప్పుడు ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వస్తుంటే పెద్ద పెద్ద భారీ ఫ్లెక్సీలు కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, లేకుంటే తెలంగాణ ప్రభుత్వం కాదు, టీడీపీ నాయకులు. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ నుండి మహారాష్ట్రకు వెళ్లిన సందర్భంగా ఎంత తెలంగాణ ధనాన్ని దుర్వినియోగం చేశాడో మనం అందరం చూడలేదా? అక్కడ భారీ కటౌట్లు, భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అటు మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్త కూడా గతి లేడు, అయినా కానీ అక్కడ అన్ని హోర్డింగ్స్, అన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ మొత్తం సొమ్మే కూడా తెలంగాణ ప్రజల సొమ్మే కదా. కానీ ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడుకు ఏర్పాటు చేయబోతుంది ఏదో తెలంగాణ ప్రజలకు సంబంధించిన డబ్బు కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో తెలంగాణను తెలుగుదేశం పార్టీ పరిపాలించింది కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. మీలా అంటే బీఆర్ఎస్ పార్టీల ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు దుర్వినియోగం చేసినట్లు ఎవరు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేయడం లేదు. ఈ దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగాని ఏదో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలిస్తే బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుంది, ఇక ప్రాంతీయ పార్టీలైన బీఆర్ఎస్ అలాగే తెలుగుదేశం పార్టీ పరిస్థితులు ప్రస్తుతం సేమ్ టు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నాయకులకు డోర్లు క్లోజులు అవుతే ఆ నాయకులు భయపడి తెలుగుదేశం పార్టీలోనైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారి అండా ఉంటుంది, ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా మమ్మల్ని ఏమీ అనరని భయపడి టీడీపీలోకి పోతారేమని బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఊహించుకొని ఈ విధమైన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి భేటీ గురించి తప్పుడు ప్రచారం చేయడం మొదలు పెట్టింది. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా కానీ వాళ్ళిద్దరూ ఎందుకు కలవబోతున్నారు అనేది తెలంగాణ ప్రజానికానికి తెలిసి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన చట్టంలో సమస్యల పరిష్కారానికి కనీసం వాటి గురించి ఆలోచించను కూడా ఆలోచించలేదు. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రులు వాటి గురించి చర్చించడానికి ముందుకు వచ్చారు.
సో ఇది ఒక శుభ పరిణామం. మీరు ఎన్ని విషపు రాతలు రాసినా కానీ, విష ప్రచారం చేసినా కానీ తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మే ప్రసక్తిలో లేరు. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రానికి వచ్చినప్పుడు పర్మిషన్ ఇస్తారు. ఆయన వచ్చేదే భారతదేశంలోనే పర్యటిస్తున్నారు. వేరే దేశానికి అయితే ఏం పోవట్లేదు కదా. సో ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళినా పర్మిషన్లు ఇస్తున్నారు. ఆ భారతదేశంలో ఉన్న తెలంగాణకు పర్మిషన్ ఇచ్చే బీఆర్ఎస్ నేతలు పెద్ద అది చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వస్తుంటారు, పోతుంటారు. సో ఆయన పరిపాలించిన స్టేట్ ఇది. హైదరాబాద్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారిది ఉంది కాబట్టి ఆయన ఎప్పుడైనా వస్తాడు, పోతాడు. ఆయన పర్మిషన్లు కూడా ఇస్తారు. ఆయన ఏం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏం చేయడం లేదు. సో ఆయన ఏపీ ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత మొదటిసారి వస్తున్నారు కాబట్టి ఆయన ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ టీడీపీ నాయకులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పండుగలకే పెద్ద పెద్ద భారీ కటౌట్లు వేసి మొత్తం హైదరాబాద్ మొత్తం గులాబీమయం చేసేది. అదే వేరే పార్టీలు వేసుకుంటున్నావు ఎమ్మటే తీసేపించేది. మీదేమో నెలలు ఉంచేది. మరి అదంతా వరకు కరెక్ట్. సో ఇవన్నీ తప్పుడు రాతలు, తప్పుడు ప్రచారం చేసినా కానీ అది ఎవరు నమ్మే ప్రసక్తినో లేరు. ఇప్పటికైనా ఆపుకోండి.